ఈరోజు మనం చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్నాం. చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి మనం మాట్లాడుకోవాలంటే ఇక్కడ కాంగ్రెస్ బలోపేతంగా దూసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈసారి జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ నే గెలిపించాలి అన్నటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున కూడా ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ భీమ్ భరత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల మన్నెలు కావచ్చు, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి విషయాలు నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. ఎట్లా ఉందన్న ప్రచారం, ఎట్లా సాగుతా ఉంది? ప్రచారం బాగానే సాగుతుంది, కొనసాగుతుంది, జోరుగా సాగుతుంది. సో గత 2 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేకి ఆయనకు ప్రజలందరూ కూడా మగ్గు చూపించారు. సో ఆయన గతంలో టీడీపీ గెలిచి ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. సో 2018లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 2 సార్లు గెలిచిండు. సో మరి ఈసారి బలంగా ఆయన ఢీ కొట్టాలి మీరు. సో దానికి సంబంధించి ప్రజలు ఏమంటా ఉన్నారు, మరి ప్రజల తీర్పు ఎట్లా ఉండబోతా ఉంది? 2014లో ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికి మోసం చేసి ఆయన అధికార పార్టీలకి అమ్ముడు పోయింది. పార్టీ మారేటప్పుడు కొన్ని వాగ్దానాలు చేసిపోయాడు ఈ ప్రజలకు, తెలంగాణ చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు. పార్టీ ఎందుకోసం మారుతున్నానంటే ట్రిబ్యునల్ జీవోను ఎత్తివేయడం కోసం మారుతా ఉన్నా. చేవెళ్ళ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే నేను పార్టీ మారుతున్నా అని చెప్పి పోయాడు. మరి ఈరోజు 10 సంవత్సరాలు అయిపోయింది. ట్రిబ్యునల్ జీవో ఎత్తేసిరా అంటే అది ఒక డ్రామా ఆడారు. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మళ్ళీ లబ్ధి పొందాలి కాబట్టి, ఓట్లు వేసుకోవాలి కాబట్టి ఏదో అసెంబ్లీలో బిల్లు పెట్టినట్టు, పాస్ చేసినట్టు, దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పంపినట్టు ఇదంతా డ్రామా ఆడారు. వాస్తవంగా ట్రిబ్యునల్ జీవోకి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో, ట్రిబ్యునల్లో నడుస్తూ ఉంది. కేసు నడుస్తుంది సుప్రీంకోర్టులో. అవన్నీ కూడా క్లియర్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డౌట్స్ కావచ్చు, ఏదైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేసి అది మొదలు కోర్టులో నుంచి క్లియర్ చేసిన తర్వాత ఈ జీవోలు పెట్టి ఇదంతా చేయాలి. అట్లా కాకుండా ప్రజల కోసం ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం ఇదంతా చేసారు. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, 3వ విడత వచ్చినాయి. 3వ విడత వచ్చినప్పుడు గ్రామాలకు పోతా ఉంటే ప్రజలు ఈ బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనను గ్రామాలకు రానివ్వట్లేదు. గ్రామాలకు ఎందుకు రావట్లేదు? నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఏది? మాకు 57 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాను. పెన్షన్ ఏది? అందరికి పెన్షన్ ఇస్తా అని చెప్పిన ఎవరన్నా ఒకరు కావాలి. పెన్షన్ రావాలంటే పెన్షన్ తీసుకునే లబ్ధిదారుడు ఎవరన్నా చేస్తే ఆ ఊర్లో ఆ పెన్షన్ వస్తుంది. ఇది పరిస్థితి. అభివృద్ధి ఏం అభివృద్ధి చేసినావు చూపించాలి కదా. రాండి, ఇప్పుడు నా ఎంబడి వస్తే నేను తీసుకుపోతాను. నియోజకవర్గంలో చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ కావచ్చు, శంకరపల్లి కావచ్చు, షాబాద్ కావచ్చు, 5 నియోజకవర్గాల్లో ఏ గ్రామానికి వస్తావో రా, ఏం అభివృద్ధి చేసినావో ప్రజలలో తెలుస్తాం. ప్రజలు చెప్తారు, నువ్వు కాదు నేను కాదు. నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టి 10 సంవత్సరాల నుంచి నువ్వు అభివృద్ధి ఏం జరగలేదు కాబట్టి ఈరోజు నువ్వు ఏ ఊరికి పోయినా నేనే తరిమి కొడుతున్నారు ఊర్లో నుంచి. బట్ 9.5 సంవత్సరాలలో నేను చేసిన అభివృద్ధి ఈ రోజు నన్ను గెలిపిస్తుంది అని చెప్పేసి ఆయన ఒక ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఆ ధీమాతోనే నేను ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు ప్రజల్లో మద్దతు ఉంది, మేము చేసిన అభివృద్ధి, మేము చెప్పిన 10 స్కీములే కానీ ఇచ్చిన 100 స్కీములు ప్రజలకు అందినాయి అన్నటువంటి అన్న మాటలు చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ప్రజలలో అంత ప్రేమ, ఆదరణ ఉంటే నేను గ్రామాలకు ఎందుకు రానివ్వట్లేదు? నువ్వు అంత అభివృద్ధి చేసినావు, మొత్తము చేవెళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కారం చేసినట్లయితే నేను గ్రామాలకు ప్రజలు ఎందుకు తరిమి కొడుతున్నాను నేను రానియకుండా? ఇది ఆలోచించాలి. ఏం లేదు, ప్రజలు చాలా అగ్రహంగా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో అనేక మోసపు వాగ్దానాలు చేశారు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, దళితులు సీఎం అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 అబద్ధాలు ఉన్నాయి ఈ 10 సంవత్సరాల వాళ్ళు చెప్పినాయి. బట్ ఇప్పుడు పర్టికులర్ గా ఒక పాయింట్ రేజ్ చేస్తా ఉన్నాడు. దళిత బంధు ఇచ్చినాము, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో నీళ్లు తీసుకొచ్చినాము, కేసీఆర్ కిట్ అంటూ గర్భిణీ స్త్రీలకు ఇస్తా ఉన్నాము. ఇవన్నీ చేసినాం మేము. ఇవన్నీ చేసిన దానికి ప్రజలు రుణం తీర్చుకుంటారు అన్నటువంటి మాటను కూడా మాట్లాడుతున్నారు. రుణం తీసుకుంటారు ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు రుణం తీసుకోవడానికి సిద్ధం అయి ఉన్నారు. 30 తారీఖు కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. రుణం తీసుకుంటారు. ఏ రుణం తీసుకుంటారు? నువ్వు ఏవైతే మోసం చేసినావో, తెలంగాణ ప్రజలకు మోసం చేసి గద్దెనెక్కినావో, ఆ వాగ్దానాలు 10 సంవత్సరాలు అయినా అమలు కాలేవు.
డబుల్ బెడ్రూమ్ అన్నావు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ఊర్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో పోయినా ఒక ఇల్లు రాలేదు. తెలంగాణలో నువ్వు అసలు తెలంగాణ పోవటం జరిగింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం, ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవమే లేదు ఈరోజు. నీవు ఇచ్చిన అనేక వాగ్దానాలు తుంగలో దొక్కినావు. దళిత బంధు పోదాం, దళిత వాడలకు పోదాం. చేవెళ్ల నియోజకవర్గంలో నీవు ఎవరెవరికి ఇచ్చినావో రమ్మన్, దళిత వాడలకు వెళ్దాం. ఎవరికి ఇచ్చినావు, ఎవడు అర్హుడు, నువ్వు ఎవరికి ఇచ్చినావు, ఆయనకి ఇచ్చినవి కూడా మొత్తం 10 లక్షలు ముట్టినాయా? దాంట్లో నీ కమిషన్ ఎంత, నీ అనుచరుల కమిషన్ ఎంత, పోను అవి ముట్టినాయి ఎంత? ప్రజలు తేల్చేస్తారు. రమ్మను. ఏదో బయట మాట్లాడడం కాదు, ప్రజలు సిద్ధం ఉన్నారండి. ఇట్లా ప్రజలకు అర్థమైపోయింది మొత్తం. రేపు ఆగరాదు, 30వ రోజు దాకా ఆగరాదు, తేల్చేస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్ వే అంతా నడుస్తుంది. కాంగ్రెస్ ఇప్పుడు చాలా మంది ప్రజలు కూడా కాంగ్రెస్ ఇస్తున్నటువంటి హామీలను నమ్మి చాలా మంది కాంగ్రెస్ వైపు తిరుగుతున్నారు. బట్ ఇదంతా కూడా నీళ్లపై వచ్చేటువంటి అల లాంటిది. అట్లాంటిది ఏముండదు. కేసీఆర్ లాంటి మహానాయకుడు ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎంత అన్నటువంటి ధీమాను కూడా ఆయన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఈసారి 3వసారి గెలుస్తా, హైట్రిక్ కొడతా అంటున్నాడు. అందుకే కళలో పోలీలు తినడం అంటారు. 10 సంవత్సరాలు చూసారు ప్రజలు. తెలంగాణలో నీ పాత్ర ఎంత, నీవేంది అనేది ప్రజలకు తెలుసు. తెలంగాణ పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు నువ్వు వేడునో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. ఏదేమైనా ఈ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా నీకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. దాంట్లో నీ పాత్ర ఎంత ఉంది అది కాకుండా పార్టీ కార్యకర్తలు, తెలంగాణ సమాజం ఆ నిర్ణయం చేసి నీకు అవకాశం ఇచ్చింది. కానీ నువ్వు దాన్ని దుర్వినియోగం చేసినావు. ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. నువ్వు అనేక సమస్యలతోటి ఇంకా ప్రజలు తెలంగాణలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మా చేవెళ్ల నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ఇళ్ల సమస్య ఉన్నది, ధరణి సమస్య ఉంది, పెన్షన్స్ సమస్య ఉంది. ఇప్పుడు విలేజ్ లో డెవలప్మెంట్ సమస్య ఉన్నది, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, డ్రింకింగ్ వాటర్ అంటూ చాలా గ్రామాలలో సమస్య ఉన్నది, తాగిన సమస్య ఉన్నది. ఏ గ్రామం పోయినా 10 సమస్యలు ఉన్నాయి. నిలదీస్తున్నారు, మాకు స్వాగతం పలుకుతూ ఉన్నారు. మాకు నమ్మకం పోయింది, రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఈ మా సమస్యలు పరిష్కారం చేస్తా అనే ఒక నమ్మకం ఉన్నది. ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు తెలంగాణ ప్రజలకి హామీలు ఇచ్చింది. ఆ 6 గ్యారెంటీలను ఈరోజు గడప గడపకు, చేవెళ్ల నియోజకవర్గంలో గడప గడపకు మా పార్టీ నాయకత్వం, కార్యకర్తలు అందరూ కూడా తీసుకుపోయారు. ప్రతి కార్యకర్తకు విషయం చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆ గ్యారెంటీలు చేసిన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి ఆదరణతోటి ఉన్నారు. 30వ తారీఖు తెలంగాణలో అంటే చేవెళ్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలనేటటువంటి ఆలోచనతోటి ప్రజలు అన్ని సిద్ధమై ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి 2 వర్షన్స్ నడుస్తున్నాయి. 24 గంటల కరెంటు రైతులకు సంబంధించినటువంటి విషయం. సో ఇప్పుడు చేవెళ్ల నియోజకవర్గ పరిధిలో మీరు చాలా ప్రాంతాలు తిరుగుతా ఉన్నారు, చాలా గ్రామాలకు వెళ్తా ఉన్నారు, రైతులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు రైతులు చెప్తా ఉన్నారు ఈ కరెంటు గురించి, 24 గంటల కరెంటు ఇస్తున్నాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఏ సభలకు పోయినా చెప్తా ఉన్నది. బట్ కాంగ్రెస్ ఏమంటుంది, రైతులకు కరెంటే లేదు అన్నటువంటి పాయింట్ ను కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తాం. సో మీరు నేరుగా కూడా రైతుల్ని కన్సల్ట్ అవుతా ఉన్నారు, రైతుల్ని కలుస్తా ఉన్నారు, రైతులు చెప్తా ఉన్నారు మీకు ఈ పాయింట్? చెప్తా ఉన్నారు. కరెంట్ కట్ అవుతుంది, నిరంతరాయంగా ఏం లేదు. 24 గంటల ఫ్రీ కరెంటు నినాదం మాత్రమే. అందులో చాలా అవర్స్ కరెంట్ రావట్లేదు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. రైతులు ఆ కరెంట్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అట్లేం 24 అవర్స్ కరెంట్ అనేది ఫేక్, నిరంతరాయంగా లేదు, కట్ అయిపోతుంది. దాంట్లో చాలా కట్ అయిపోయి పంటలు వేసిన పంటలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది చేవెళ్ల నియోజకవర్గం. సో ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 6 స్కీమ్స్ అని చెప్పేసి ప్రజల్లోకి పోతా ఉంది. సో ఈ ప్రజలకు 6 గ్యారెంటీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారా? ఇది మహాలక్ష్మి స్కీమ్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, లేకపోతే గృహజ్యోతి అనేటువంటి స్కీమ్ ను, ఇందిరమ్మ ఇండ్లు, వీటన్నిటి గురించి రైతులకు చెప్పుకుంటూ వస్తా ఉన్నారా, ప్రజలకు చెప్పుకుంటూ వస్తా ఉన్నారా? అవును. మహాలక్ష్మి పథకం గురించి మహిళలకు, గృహలక్ష్మి పథకం, తర్వాత రైతు భరోసా, తర్వాత ఈ వృద్ధులకు సంబంధించినటువంటి ఏవైతే చేయూత, ఈ 6 గ్యారెంటీలు మా సోనియా గాంధీ గారు ప్రకటించారు. ఈ గ్యారెంటీలు అన్ని కూడా మేము ప్రజలకు తీసుకుపోతా ఉన్నాం. ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్క ఓటర్ను కలుస్తా ఉన్నాం.
సోనియా గాంధీ గారు ఇచ్చిన హామీలను గ్యారెంటీలను తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు మంచి స్పందిస్తూ ఉన్నారు. ఏ ఊరికి పోయినా కూడా మాకు అపూర్వమైనటువంటి ఆదరణతోటి మమ్మల్ని స్వాగతం పలుకుతా ఉన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను చెప్తా ఉన్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మమ్మల్ని కోరుతా ఉన్నారు. సరే, ఖచ్చితంగా మేము హామీ ఇస్తా ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ లో ఈ పేద ప్రజలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తాం. సో ఇప్పుడు భీమభరత్ ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు, నియోజకవర్గాల్లో గ్రామాలకు వెళ్తా ఉన్నాడు. సో ఈ 6 గ్యారెంటీలతో పాటుగా ప్రజలకు ఇప్పుడు మీరు చెప్పిన అన్ని సమస్యలు కనబడతా ఉన్నాయి. రోడ్ల సమస్య, నీటి సమస్య, విద్యుత్ సమస్య, ఇండ్ల సమస్య, వీటన్నిటి సమస్యలు కనబడతా ఉన్నాయి. సో వీటికి ఏమని భరోసా ఇస్తా ఉన్నారు మీరు? ఈ సమస్యలు కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతి ఊర్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు, ఇందిరమ్మ ఇచ్చిన భూమి లేని గ్రామం లేదు. భూములు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కొలువులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తేనే కొలువులు వస్తాయి, ఇండ్లు వస్తాయి, మా సమస్యలు పరిష్కారం అవుతాయి అనే పద్ధతిలో వాళ్ళు పూర్తి విశ్వాసం కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్నది. ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఈ ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద కూడా మేము ప్రత్యేక దృష్టి సారించి చేవెళ్ళ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాం. సో చేవెళ్ళ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో కొన్ని ఊర్లకు కూడా ఇప్పటికే రోడ్లు లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంటారు ప్రతి గ్రామానికి మేము రోడ్లు వేసినాం, డెవలప్మెంట్ జరిగింది. సో రోడ్ల సమస్య అనేకం కనబడతా ఉంది నియోజకవర్గం. సో ఆ రోడ్లకు సంబంధించి రేపు పొద్దున భీమభరత్ గెలిచిన తర్వాత దాన్ని నెరవేరుస్తారా? ఈ రోడ్లు వ్యవస్థ అనేది కనెక్టివిటీ, గ్రామాల నుంచి మండల కేంద్రానికి కనెక్టివిటీ, మండలం నుంచి జిల్లా స్థాయికి ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ అవసరము. చాలా రోడ్లు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. ఇక చాలా అవసరం ఉన్నది గ్రామాలలో ఆ రోడ్ల. నేను ఖచ్చితంగా ఈ రోడ్ల కనెక్టివిటీ, రోడ్లు మండలంలో పెద్ద రోడ్లు, ప్రజలకు అందుబాటులో అనుకూలమైనటువంటి రోడ్లు నిర్మాణం కోసం నేను పనిచేస్తాను. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ అతి దగ్గరలో ఉన్నాం. మనం హైదరాబాద్ అతి దగ్గరలో ఉన్నాము. ఈ హైదరాబాదు అతి దగ్గరలో ఉన్నప్పుడు చదువుకున్నటువంటి యువత స్కిల్ డెవలప్మెంట్ లేక చాలా మంది కూడా ఉద్యోగాలు రాక ఉన్నారు. అయితే మనకు అవకాశాలు ఉన్నాయి. హైటెక్ సిటీ దగ్గరలో ఉంది, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఈ ఏరియాలో. ఇందులో కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కావాలి. ఇక్కడ ఉన్నటువంటి యువతకు చేవెళ్ళ హెడ్ క్వార్టర్లో ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసే దిశగా క్లాసెస్ లాంటివి, తర్ఫీదు లాంటివి ఏర్పాటు చేసి వాళ్లకు ఆ సంబంధిత వాళ్ళ ఏదైతే నిష్ణాతులో ఆ రంగాలలో వాళ్ళకు ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా మేము కృషి చేస్తాం. సో ఇంకొక ప్రధాన సమస్య ఏంటి అంటే ఇప్పుడు మీరు గ్రామాలలోకి వెళ్ళినప్పుడు, మీరు గ్రామాలలోకి వెళ్తా ఉన్నారు కదా, సో వెళ్ళినప్పుడు అక్కడ ప్రధానంగా మీ దృష్టికి వస్తున్న మేజర్ సమస్య ఏంటి? గ్రామాలలో మేజర్ సమస్య ఇళ్ల సమస్య, రేషన్ కార్డుల సమస్య, పెన్షన్స్ సమస్య, గ్రామ అభివృద్ధి సమస్య, తర్వాత ధరణి సమస్య, భూముల సమస్యలు కూడా, ధరణి పోర్టల్ మీద సమస్య. ఒక్క రిజిస్ట్రేషన్ వెంబడే ఇంప్లిమెంట్ పేరు మారడం ఇదంతే తప్ప ఇది అన్ని కూడా దాంట్లో సమస్యలు ఉన్నాయి. రైతులకు అంతకుముందు ఎంఆర్ఓ దగ్గర పరిష్కారం చేసుకునే అవకాశం ఉండే సమస్య, ఆర్డీఓ దగ్గర పరిష్కారం చేసుకునే అవకాశం ఉండే, కలెక్టర్ దగ్గర రైతుల సమస్యలను పరిష్కారం చేసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు అవన్నీ ఏమి లేకుండా రైతులకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ధరణి పోర్టల్ని తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే దీని మీద ప్రజల అభిప్రాయాలను తీసుకొని ప్రజలకు అనుకూలంగా, ప్రజలకు ఇప్పుడు ఇంతకుముందు ఏదైతే రెవెన్యూ వ్యవస్థ ఉండేనో ఆ పద్ధతుల్లో అంటే ఇట్లాంటి మళ్ళీ ఇంకోసారి రైతాంగానికి ఎలాంటి కష్ట నష్టాలు జరగకుండా వాళ్లకు సేఫ్గా వాళ్ళ రికార్డ్స్, హక్కులు ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటారు, చర్యలు తీసుకుంటారు. గతంలో ఇక్కడ ఇదే వేదికగా ఇదే చేవెళ్ళ నియోజకవర్గ కేంద్రంలోనే బీజేపీ ఒక భారీ బహిరంగ సభ నిర్వహించి అంతేకాకుండా ఇక్కడ బీజేపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించేందుకు ప్రజలందరూ కృషి చేస్తారు అని చెప్పేసి బీజేపీ ఒక ధీమా వ్యక్తం చేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా వచ్చి ఇక్కడ సభ పెట్టింది. సో ఇప్పుడు బీజేపీ ఇంపాక్ట్ ఎట్లా కనబడతా ఉంది? అసలు బీజేపీ ఉందా, ఉనికి కనబడుతుందా? ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలందరికీ తెలుసు ఒకటే, వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఈ పార్టీ ఆ పార్టీ ఇచ్చిపుచ్చుకొని పనిచేస్తూ ఉన్నాయి.
ప్రజలకు ఏంటంటే మేము వేరే పార్టీ అని చెప్పుకున్నప్పుడు కూడా ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అనేక ఉదాహరణలు ఉన్నాయి. వాళ్ళు కూడా పార్టీ చాలా వీక్ గా ఉంది. ఇక్కడ ఇంతకుముందు గత ఎన్నికల్లో దానికి బీజేపీ పార్టీకి ఎంత బలం 5,000 చిల్లర ఉన్నాయి, ఇంకా తక్కువనే ఉండొచ్చు. ఇప్పుడు ఏం పెరిగింది, ఏం లేదు, పెద్ద మార్పు వచ్చింది. ఇంకా ఆ మేరకే ఉండొచ్చు, అంతవరకే దాని బలం. ఎందుకంటే ఒక సిద్ధాంత పార్టీ కాబట్టి అందులో పనిచేసే వాళ్ళు సిద్ధాంతం అది ఇది ఉంటుంది కాబట్టి వాళ్ళు పద్ధతితో ఉంటారు కాబట్టి ఆ మేరకు ఉంటుంది తప్ప పెరిగి ఉండదు అని నేను అనుకున్నాను. ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా దేశంలో ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు కదా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నామని ఇవ్వలేదు కదా. ప్రభుత్వ రంగాలన్నింటినీ కూడా గంపగుత్తగా అమ్మేస్తూ ఉన్నారు. ఉపాధి చూపించడం లేదు. ప్రజలు అనేక సమస్యలతోని సతమతం అవుతా ఉన్నారు, పట్టించుకోవట్లేదు. అసహనం పెరిగిపోతా ఉన్నది. ప్రశ్నించే వాళ్ళను, అడిగే వాళ్ళను తీసుకుపోయి వాళ్ళని అడగకుండా జైళ్ళల్లో వేస్తూ ఉన్నారు. ప్రజల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ భారతదేశం అనేది విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు ఇవన్నీ కూడా కలిసి ఉండేటటువంటి, జీవించేటటువంటి ఇది ఒక ప్రపంచం. ఇది ప్రపంచంలో ఎన్ని సంస్కృతులు, ఎన్ని పద్ధతులు ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ ఈ భారతదేశంలో ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా మధ్యలో మనుషుల మధ్యన విభేదాలు తీసుకొచ్చి విభజించి ఏదో రాజకీయ పబ్బం కొంతకాలం జరగవచ్చు, నేను కాదనను, ఎల్లకాలం ఉండదు. ప్రజలకు కావాల్సింది ఉపాధి, ఉద్యోగాలు కావాలా. ఉద్యోగాలు ఇచ్చే పార్టీని చూస్తాం, ఉపాధి ఇచ్చే పార్టీలను చూస్తాం, డెవలప్మెంట్ చేసే పార్టీలను చూస్తాం. ఎప్పుడు కూడా ఒక భావోద్వేగం మీద ఉండదు కదా. ఒక దాని మీద విడగొట్టే అంటే దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నాం. మేము ఒక్కటి చేయాలని చూస్తున్నాం. వాళ్ళ ముక్కలు మాది ఒక్కటి. ఉపాధి గురించి మనకు ఒక టాపిక్ వచ్చింది. గతంలో ఉపాధి హామీ పథకం అనేది కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బట్ ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, కేంద్రంలో బీజేపీ వచ్చింది. బట్ ఉపాధి హామీల కూలీలకు సంబంధించి కొత్తగా వాళ్ళకు అవకాశాలు కానివ్వండి, లేదా ఉన్న వాళ్ళకు సోర్స్ ఏమైనా కనబడుతుందా? ఇక్కడ వెళ్తున్నారా? ఇప్పుడు మీరు భారతదేశం 70% ఈ మామూలు వ్యక్తులతో, మామూలు మిడిల్ క్లాసు, మామూలు పేదలతో రైతాంగంతో కూడుకున్న కూలీ నాలి చేసుకునేటటువంటి మామూలు జీవనం గడిపేటటువంటి ప్రజలతో కూడుకున్న దేశం 70%. వీళ్ళకి నువ్వు ఏం చేసినావు? కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ తీసుకొచ్చి గ్రామాలలో వాళ్ళకు బతుకు భరోసా కార్యక్రమం ఇచ్చారు. ఇప్పుడు ఈ బీజేపీ ఏం చేసి ఏం లేదు కదా. అట్లాంటి కార్యక్రమం ప్రజల గురించి, పేదల గురించి ఆలోచించే స్థితే లేదు కదా. కాబట్టి ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్తారు, చూస్తూ ఉన్నారు. రేపు బీఆర్ఎస్ కూడా బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో అంటే నవంబర్ 30 తారీఖు ఎప్పుడు వస్తుందా అని తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారికి ఈ తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రాన్ని గెలిపించి ఆమెకు జన్మదిన కానుకగా అందజేయడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. సో డిసెంబర్ 9కి వీళ్ళందరినీ తరుము కొట్టడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఇప్పటికే తరమి కొడుతూ ఉన్నారు గ్రామాలు. సో రేపు పొద్దున భీమభరత్ ఎంత మెజారిటీ గెలవబోతా ఉన్నాడు చేవెళ్ళ నియోజకవర్గంలో? మెజారిటీ దాదాపు 50,000 మెజారిటీతో గెలుస్తుంది. 50,000 మెజారిటీతో. సో ఫైనల్ గా చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు భీమభరత్ ఏ హామీ ఇస్తున్నాడు అండ్ దాంతో పాటుగా ఏం చెప్పదలుచుకున్నాడు? చేవెళ్ళ నియోజకవర్గ ప్రజలకు నేను ఒక సేవకునిగా పనిచేస్తాను. ఈ చేవెళ్ళ నియోజకవర్గం చేవెళ్ళ కాంగ్రెస్ పార్టీకి అడ్డా. చేవెళ్ళ గడ్డ కాంగ్రెస్ పార్టీ అడ్డా. ఇక్కడ ఇంతకుముందు 2 సార్లు ఓడిపోయిందంటే 2 సార్లు ఓడిపోలేదంటే ఒకటేసారి ఓడిపోయింది. గతంలో 2014లో ఆల్రెడీ మేము గెలిచినాము. గెలిచి మనకు గెలిచిన ఈయననే మోసం చేసి వెళ్ళిపోయాడు. 2018లో ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి అప్పటిదప్పుడు వచ్చినందువల్ల ఆయన మీద మంచి అభిప్రాయం లేదు ప్రజలకు. ఆయనకు టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు ఓడిపోయాడు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. పార్టీ చాలా బలంగా ఉన్నది, ఖచ్చితంగా గెలుస్తాం. సో ఇంకొక పాయింట్, ఇప్పుడు ఇంతకుముందు మీరు ధరణి 111 జీవో గురించి మాట్లాడారు కదా. సో కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత చేవేళ్లలో 111 జీవో అనేటువంటి జీవోను రద్దు చేయడానికి, తీసేయడానికి మీరు సిద్ధమైన? ఇప్పుడు లీగల్ గా ఈ సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ సమస్య కోర్టులలో పార్టీ ఖచ్చితంగా దీని మీద ఆలోచిస్తా ఉన్నది. ఇక్కడ ఈ 2 జలాశయాలను కాపాడుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి
ఈ రైతాంగాన్ని ఇదంతా కూడా ఏదైతే అభివృద్ధి ఇదంతా కొనసాగుతుందో ఇదంతా కూడా మనం చేసుకోవాలి. దీని మీద మేము రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా సానుకూలమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాం. సో ఇంకొక ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి చాలా మంది రైతులు భూ బాధితులు చాలా మంది ఉన్నారు, అండ్ దాంతో పాటుగా భూ కబ్జాలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వీటన్నిటికీ భీమభరత్ రేపు పొద్దున పరిష్కారం చూపిస్తాడా ఎమ్మెల్యే అయిన తర్వాత? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చేవెళ్ల నియోజకవర్గంలో గుంట భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా కబ్జా కాకుండా పేదోళ్ళు కొట్టి తీసుకోకుండా నేను కాపాడుతున్నాను. హామీ చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఇస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తానికి చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు సంబంధించి చేవెళ్లను అభివృద్ధి చేయడమే ఎజెండా. అంతేకాకుండా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలైనటువంటి 111 జీవో కావచ్చు, భూ కబ్జాలకు సంబంధించిన కావచ్చు, ఈ భూ బాధితులకు సంబంధించిన ధరదీ సమస్యలు కావచ్చు, అంతేకాకుండా ప్రధానంగా రోడ్డు సమస్యలు, అంతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ప్రతి స్కీమ్ ని కూడా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు తీసుకొస్తా, ప్రజల్ని అభివృద్ధి చేస్తా, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా అంటూ కూడా భీమభరత్ గా చెప్తాం. సో ఇది ఈ రోజు ఇంటర్వ్యూ. మన ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తుంటాం, మనం చేయడం కోసం నిజం కోసం.